చల్లగా. జోషిక ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. గోపాల కృష్ణయ్య రే పల్లెకు వెలుగు, గోపాల కృష్ణయ్య రే పల్లెకు వెలుగు, మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. చల్లగా నిదరోయే బాబు, నిదరలో మెల్లగా నవ్వుకునే బాబు. చల్లగా నిదరోయే బాబు, నిదరలో మెల్లగా నవ్వుకునే బాబు. ఏమి కలలు కంటున్నాడు తెలుసా, తెలుసా? ఏ జన్మకు ఈ తల్లి కావాలని, ఏ జన్మకు ఈ తల్లి కావాలని, ఈ ఒడిలోనే ఆదమరచి ఉండాలని. జు 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 జు, జు 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 జు, జు 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 జు, జు 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 జు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. ఓ ఓ దేవుడే నా ఎదురుగా నిలబడితే ఏమి కావాలి తల్లి అని అడిగితే, దేవుడే నా ఎదురుగా నిలబడితే ఏమి కావాలి తల్లి అని అడిగితే, నేనేమని అంటానో తెలుసా, తెలుసా? నీ నీడలో నా వాడు పెరగాలని, నీ నీడలో నా వాడు పెరగాలని, పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని. జు 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 జు, జు 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 జు, జు 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 జు, జు 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 జు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. జు 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 జు, జు 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 జు, జు 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 జు, జు 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 జు. కిరణ్ గారు. చరణ్ జన్మిత్రులు గారు మహనీయులు దర్శకులు విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో నేను మూడే నాకు చాలా ఇష్టమైనవి, టాప్ 3 చెప్పమంటే శంకరాభరణం, సాగర సంగమం, జీవనజ్యోతి. ఈ 3 చెప్తా. ఎందుకంటే జీవనజ్యోతి అనే సినిమా ఆ శంకరాభరణం సినిమాకి కానీ ఆయన చేసిన ఏ సినిమాలు ఏ గొప్ప సినిమాకి తీసిపోని అటువంటి గొప్ప సినిమా. ఇందులో ఇది అవడానికి జ్వాలపాట్ల అనిపిస్తున్న కొండంత సముద్రం అంత ఆవేదన ఇందులో నిబిడీకృతమైనటువంటి పాట. అందుకనే చరణంలో అంతవరకు హాయిగా వెళ్ళి తరిరారే అక్కడ ఉంటుంది పేతాస్. సో
మహాదేవన్ గారి గొప్పతనం అది. ఆ సందర్భానుసారంగా ఆ సినిమా కథకు తగినట్టుగా స్వరపరిచిన ఈ గీతం. ఈ సినిమా చూడని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఆ సినిమా చూడమని నా విజ్ఞాపన. అద్భుతమైన సినిమా. అనుబంధాలకు కానీ త్యాగానికి కొత్త నిర్వచనం ఇచ్చినటువంటి చాలా అద్భుతమైన సినిమా నేను చూశాను. అందులో పాట చక్కగా పాడావమ్మా, థ్యాంక్ యూ సార్. అద్భుతంగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. జోషిక, నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. ఎంత చక్కగా పాడావు. ముఖ్యంగా సద్దు చేశారంటేనా సెకండ్ లైన్ అదే కదా? సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు. సద్దు చేశారంటే ఆ డైనమిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? భలే ఉంది. ఎంత బాగా పాడావో, ఎంత స్పష్టంగా పలుకుతున్నావో అక్షరాలన్నీ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి ఎక్స్ప్రెషన్ ఉంది. అది నువ్వు తెలిసి ఇస్తున్నావో లేకపోతే స్వతహాగా ఉన్నదో నీ గొంతులోనే తెలియదు, కానీ చాలా గొప్ప లక్షణం నాన్న. అది ఒక గాయనికి ఉండాల్సినటువంటి మంచి లక్షణం. నీకు అది ఉంది, అది కాపాడుకో. చాలా అద్భుతంగా పాడావు. చాలా నచ్చింది నాకు ఈ పాట. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావమ్మా. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఏ వయసులోపు పిల్లలు వీళ్ళు పాడింది? 8 నుంచి 14 అండి వీళ్ళందరూ. 8 ఏళ్ల వయసు పిల్లలతో కార్యక్రమం బాలు గారు కూడా చేయలేదేమో అనుకుంటున్నాను నేను. చేశారు. బాగుంది. ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు మీరు, బాగుంది. 5 ఏళ్ల లోపు పిల్లలతో ఒక కార్యక్రమం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది కాదు, అట్లా పాడే పిల్లలు ఉన్నారు మన తెలుగులో. మీరు చేయించగలరు చక్కగా. వీళ్ళు కూడా శ్రీనివాస్ గారు చాలా చక్కగా వాళ్ళకి మంచి శిక్షణ ఇవ్వగలరు. చాలా చాలా బాగుంటుందండి. చాలా అద్భుతం చేస్తున్నారు. ఏ పిల్లలకి అభిమానం, మనం చేయగలమని ఆయనకి మన మీద ఉన్న ధైర్యం సార్. తప్పకుండా ప్రయత్నిస్తాం. ఎందుకనంటే ముందు అసలు మీకు ఆ ఉత్సాహ శక్తి ఉంది. అది చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాలు గారు చేసిన మనం ఏం చేస్తాం ఈ పిల్లలతో మనం అని కాకుండా మళ్ళీ 8 ఏళ్ల పిల్లలతో చేయిస్తున్నారంటే కూర్చుని వీళ్ళు ఏ పిల్లలకి జ్వాలపాడి నిద్రపుచ్చాలో ఆ పిల్లలతో జ్వాలపాటలు పాడించి ఇంత అద్భుతంగా చేశారు ఈ కార్యక్రమం. చాలా చాలా బాగుంది. ఇది ఏదో చూసినంత తేలిక కాదు ఇది. దీని గురించి ఏదో ఒక మాట వ్యాఖ్యానం చేయటానికి కూడా అసలు ఎవరు చేయకూడదు. అసలు అంత అద్భుతంగా ఉంది ఇది. చాలా బాగా చేశారు. కాళిదాసు రఘువంశంలో ఒక శ్లోకం ఉంది. దిలీప మహారాజు పరిపాలనలో ప్రజలు బాగా సుఖపడ్డారా, ఆయన కుమారుడు రఘు మహారాజు పరిపాలనలో సుఖపడ్డారా అని అంటే ఆయన గొప్ప ఉపమానం చెప్పాడు. మామిడి చెట్టు పూత మీద ఉన్నప్పుడు బాగా అందంగా ఉందా, పిందలేసినప్పుడు అందంగా ఉందా అని అంటే ఏం చెప్తారు? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఫలవంతం అయింది కనుక ఇంకా వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఆనందం ఉంటుంది, ఇంకా ఈ ఫలాలు ఆరగించవచ్చని. అలా ప్రజలందరూ కూడా దాని విషయాన్ని మర్చిపోయారు అన్నాడు. ఏది? దిలీప మహారాజు పాలన. అది దాంట్లోంచే ఇది వచ్చింది, ఈయన వచ్చాడు. అలాగే బాలుగారి వంటి ఒక మేరు పర్వతం, ఒక మహాసముద్రుడు, గాన సముద్రుడు, ఆయన నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు వచ్చి మళ్ళీ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మళ్ళీ ఇంకా ఇంత చిన్న పిల్లలతో కూడా ఇంత గొప్ప కార్యక్రమం, ప్రపంచ సంగీత దర్శకుడు కీరవాణి గారి సారథ్యంలో దీన్ని ఇలా నిర్వహిస్తూ కొనసాగిస్తున్నారు. దీన్ని ఎంతో ప్రేమించినటువంటి మహానుభావుడు, తెలుగు వెలుగు రామోజీరావు గారు, ఇప్పుడు వారి మనవడు, వారి పౌత్రుడు సుజయ్ గారు, బాలుగారి పుత్రుడు చరణ్ గారు, వీళ్ళు యువకులుగా ఉండి మళ్ళీ ఈ పాడుతా తీగ కార్యక్రమాన్ని, తాతగారి ఆశయాన్ని, తండ్రి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెడుతూ జాతికి సాంస్కృతికమైనటువంటి చైతన్యాన్ని సంగీత సాహిత్యాల ద్వారా కలిగిస్తూ, వినోదాన్ని కలిగిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ పిల్ల పాడినటువంటి పాట ఇంత నాకు అనిపించింది. ఇది చెప్పాలని చెప్పింది కాదు. చాలా చక్కగా, ఎంత చక్కని గానం చేసింది ఆ పిల్ల. అక్షరాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి, అనుభూతిప్రదంగా పాడింది. పెద్దవాళ్ళు పాడే జోల పాడేంత వయసు లేదు, కానీ జోలపాట చాలా చక్కగా పాడింది. పెద్దమ్మాయి పాడినట్టుగానే, ఒక పెద్దావిడ పాడినట్టుగానే పాడింది. థ్యాంక్ యూ సార్. కంఠంలో మాత్రం బాల్యం ఉంది తప్ప పాడిన విధానంలో మాత్రం బాగా మంచి ప్రతిభ ఉన్నది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు జోషిక ఫొటోస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మరి ఇంత చైల్డ్హుడా?
ఇది ఎప్పుడు తీసింది అన్న? తెలీదు సార్, గుర్తు లేదు. గుర్తులేదు కదా, డెఫినెట్గా గుర్తుండి ఉండదేమో డెఫినెట్గా. అవును సార్, చాలా చిన్నప్పుడుది. నెక్స్ట్ ఇక్కడ జోషిక ఎక్కడుంది? వేర్ ఇస్ జోషిక? ఏ ఎక్కడ? ఏ ఆ టెడ్డి బేర్లో అలా కవర్ అయిపోయావు నువ్వు. ఆ కళ్ళు ఈ కళ్ళు చూడు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఒకటి చూడు, ఇదేంటి కుక్క పిల్ల ఇది? సార్ టాయ్స్ సార్ అవన్నీ. అంటే కుక్క పిల్ల టాయ్ అది. మరి అదే నేను అడిగింది కూడా. మీరు చెప్పినది కరెక్ట్. కరెక్టే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సరే నెక్స్ట్. పాడుతా తీయగా